హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ సౌజీ వ్లాగ్స్. ఇది వచ్చేసి ట్యూస్డే రోజు అండి. నా డైలీ వర్క్స్ ఎలా ఉంటాయి, నేను ఏం చేస్తాను డేలో అనేది ఒక మినీ వ్లాగ్ తీసి పెడుతున్నాను. మార్నింగ్ లెగ్గానే ఇంక ఇల్లది తుడిచేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఈలోపు టిఫిన్ తెచ్చేసుకున్నాము. ఇంకా ఇడ్లీ తినేస్తున్నాను అక్కడ. ఇంకా మమ్మీ డాడీ వచ్చేసి మార్కెట్కి వెళ్ళారు. నెక్స్ట్ డే కార్తీక పౌర్ణమి కదా, అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి. ఇంకా అందుకని నేను ఈలోపు వంట చేసేస్తున్నాను మమ్మీ వాళ్ళు వచ్చేలోపు. ఇక్కడ వచ్చేసి బెండకాయ పులుసు చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా బెండకాయలు ముందు రోజే కట్ చేసి ఉంచేసుకుంటాను. ఫ్రై కావనియండి, పులుసు కావనియండి, అప్పుడు మనకి నెక్స్ట్ డేకి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే ఒక పక్క వర్క్స్ చేస్తూ ఇక్కడైతే బెండకాయలు అదే పులుసు చేసేస్తున్నాను. ఇంక ఈలోపు ఉతికిన బట్టలు మేడ మీద వెళ్ళి ఆరబెట్టేసి వచ్చేసి ఇక్కడ కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. వంట చేస్తూనే ఒక 2-3 పనులు నేను చేసేసుకుంటానండి. అప్పుడు మనకి వంట అయ్యేలోపు పని కూడా అయిపోతుంది. మనం కొంచెం రిలాక్స్గా కూర్చోవచ్చు. లేకపోతే ఒకటి చేసుకుంటే డైలీ అంతా వర్క్స్ చేసుకున్నట్టే ఉంటుంది. కాబట్టి నేను పని చేసినట్టు ఎవరికి కనిపించదు, ఎందుకంటే అన్నీ ఒకసారి చేసుకోవడం వల్ల. ఇక్కడైతే కర్రీ పులుసు అయిపోతుంది. ఇంకొక పక్క వైట్ రైస్ కూడా పెట్టేశాను. తర్వాత కాలీఫ్లవర్స్ అన్నీ వాటర్లో పెట్టేస్తాము. ఒక 1 అవర్ ఏమైనా పురుగులు ఉంటే వచ్చేస్తాయి అన్నమాట. అవి తీసి కట్ చేసి అది కూడా ఫ్రై చేసేసాను. నేను అదేమీ చూపించలేదు, బట్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. అండ్ ఇప్పుడు ఈ ఇయర్లో ఇది తినడం మాట, అదే కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత ఇదే తినడము. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎంత కాస్ట్ అయినా కొనుక్కొని తినాలనిపిస్తుంది. కాలీఫ్లవర్ ఒకటి, ఇంకా పిక్కలు ఉంటాయి కదా, వైట్ పిక్కలు ఒకటి, ఉల్లికాడలు. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ 3 కూడా కుక్ చేసుకుంటే చాలా బాగుంటాయి. పైన బట్టలు ఆరిపోతే అవి తెచ్చేసి మడత పెట్టేస్తున్నాను. ఈలోపు వంట కూడా అయిపోయింది. ఇదిగోండి బెండకాయ పులుసు, వైట్ రైస్, అలానే కాలీఫ్లవర్ ఫ్రై. ఈ 3 అయిపోయాయి. మమ్మీ వాళ్ళు కూడా మార్కెట్ నుండి వచ్చేసారు. అవన్నీ సర్దేసుకొని పూజకి కావాల్సిన సామాన్లన్నీ మమ్మీ సర్దేసుకున్నారు. నెక్స్ట్ చాలా పని ఉంది. అండ్ కార్తీక పౌర్ణమి మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఆ మినీ వ్లాగ్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడైతే మమ్మీతో మాట్లాడుతూ లంచ్ చేసేసాము. ఈవినింగ్ వచ్చేసి టీ తాగుతున్నాను. డాడీ అక్కడ పడుకున్నారు, అందుకే లైట్ ఆన్ చేయలేదు. అప్పటికే చీకటి అయిపోయిందండి, 5:20కే. టీ తాగేసి ఇంకొంతసేపు బయట అలా కూర్చుంటాము. నైట్ వంట ఏమి లేదు, ఆఫ్టర్నూన్ ఉన్నాయి. కానీ బజ్జీ తిన్నారు. పడుకుని పోవడమే. ఉంటాను. ప్లీజ్